హలో ఎవ్రీవన్, మా మామ్ చేసిన ఈజీ ఫిష్ పుల్స్ రెసిపీ చూద్దామా. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఫిష్ని మేము సీ ఫిష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి కారంలో అంతా యాడ్ చేసి మిక్స్ చేసి ఉంచాం. అండ్ చింతపండుని కూడా వాటర్లో వేసి సోక్ చేయాలి. ఫస్ట్లీ ఏంటంటే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఫైన్గా స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకున్నాము. కర్రీ లీఫ్తో పాటు మీరు కొరియాండర్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఇదే టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం పింకిష్ కలర్ అలాగా చేంజ్ అయ్యాక టొమాటోస్ యాడ్ చేసుకున్నాం. సో బేసిక్గా ఒక ఆనియన్ మీడియం సైజ్కి 2 టొమాటోస్ తీసుకున్నాం అనమాట. కొద్దిసేపు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పేస్ట్ యాడ్ చేశాను. పేస్ట్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న 3 ఇంగ్రీడియంట్స్: గార్లిక్, ఇంకా క్యూమెన్ సీడ్స్ అండ్ గసగసాలు అంటారు కదా, పాపీ సీడ్స్, అది వాటిని పేస్ట్ అనమాట. సో చాలా తక్కువే, ఎక్కువ అవసరం లేదు, మీరు చూడొచ్చు వీడియోలో. సో యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే మసాలా స్మెల్ అంతా పోయేలాగా మంచిగా బేసిక్గా ఫ్రై చేసుకుంటాం. దాని తర్వాత సాల్ట్ యాడ్ చేసాము. అగైన్ సాల్ట్ ఫస్ట్ తక్కువ యాడ్ చేసి దాని తర్వాత టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. అయిపోయాక మనం ఏదైతే ఫిష్ ఇలాగా చిల్లీ పౌడర్తో మిక్స్ చేసి ఉంచామో దాన్ని యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే చిల్లీ పౌడర్ ఇక్కడ యూస్ చేస్తున్నామో అంతే, అడిషనల్గా మేమే యాడ్ చేయలేదు. సో ఎంత కావాలనేది అక్కడే మీరు స్పైస్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ముందే. సో అదే దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి వేసేసాం. ఇది కొంచెంసేపు ఇలాగా బాయిల్ చేయాలి. బట్ ఇక్కడ ఫిష్ యాడ్ చేసిన తర్వాత మనం అస్సలు గరిటె అనేది పెట్టకుండా అలాగా వీడియోలో చూపించినట్టు జస్ట్ అలా షేక్ చేస్తూ మిక్స్ చేయాలి. దాని తర్వాత మనం టామరిడ్ ఏదైతే సోక్ చేసి ఉంచామో ఆ టామరిడ్ వాటర్ని ఫస్ట్ ఒక ట్రిప్లో యాడ్ చేసాము. దాని తర్వాత అదే దాంట్లో కొంచెం వాటర్ మళ్ళీ యాడ్ చేసి దాన్ని ప్యాన్లోకి యాడ్ చేసేయాలి. సో ఇక్కడ నుండి ఇంకా ప్రాసెస్ చాలా సింపుల్. బాయిల్ చేయాలి, మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసాము. సో అలా బాయిల్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 10 minutes మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి. అది మాత్రం తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే ఫినిష్ అయిందని, పైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎప్పుడైతే ఆయిల్ ఫ్లోట్ అవుతుందో అప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు అనమాట. బట్ 10 minutes మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయాలి. ఇంకా అంతే, రెసిపీ అయితే అయిపోయింది. తర్వాత సింపుల్గా రైస్తో సర్వ్ తింటే రెడీ, అంతే.